మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దివిటిపల్లి నేషనల్ హైవేలో కారుపై డీసీఎం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది ఆ కారు. డీసీఎం వాహనం ఒరుగుతుండగానే కారులో నుంచి దిగి ప్రాణాలు కాపాడుకున్నారు నలుగురు ప్రయాణికులు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తోంది. మీరు చూస్తున్నారు, కారు పూర్తిగా నుజ్జైపోవడాన్ని మీరు గమనిస్తున్నారు. ఒక డీసీఎం వాహనం పైనుంచి వచ్చి ఆ కారు మీద పడిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ వాహనం వస్తున్న సమయంలోనే లోపల ఉన్న వాళ్ళు అలర్ట్ అయ్యి వెంటనే కారు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే ఖచ్చితంగా ఆ కారే పూర్తిగా నుజ్జైపోవడం చూస్తున్నాం మనం. ఇక లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది, ఏమైపోయి ఉండేవారు, ఒక్కసారి మనం ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అదృష్టవశాత్తు వాళ్ళు ముందుగానే దిగి ప్రాణాలతో బయటపడగలిగారు. అండ్ ఒక్కసారిగా ఆ కారు అక్కడ ఉండడం, ఆ కారు మీద ఈ డీసీఎం వాహనం వచ్చి పడడం, అదంతా కూడా పూర్తిగా నుజ్జైపోయి రోడ్డుకి అడ్డంగా చల్లా చెదురుగా పడిపోవడంతో కొన్ని కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ సమస్య ఏర్పడినట్లుగా తెలుస్తుంది. అండ్ మీరు చూస్తున్నారు, జేసీబీ సాయంతో దాన్ని అక్కడి నుంచి తీసే ప్రయత్నం, తొలగించే ప్రయత్నం చేయడాన్ని మీరు చూస్తున్నారు. అసలు ఈ ప్రమాదం ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి శివాజీ జాయిన్ అవుతున్నారు. అక్కడ ఆ వీడియోలో మీరు చూసారు, ఇంతకు ముందు వచ్చిన ఫోటోలో ఒక్కసారి మీరు చూడొచ్చు ఎంత భయంకరంగా జరిగింది అనేది. ఒక్కసారి మీరు చూస్తున్నారు. అండ్ యూ కెన్ సీ దట్ స్లోప్, అక్కడ చాలా స్లోప్ కూడా మీరు గమనిస్తున్నారు, ఆ పక్కనే ఉన్నటువంటి స్లోప్ కూడా. మా ప్రతినిధి శివాజీ మనతో జాయిన్ అవుతున్నారు. శివాజీని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. శివాజీ, అంటే ఒక డీసీఎం వాహనం పడిపోయింది కారు మీద అంటూ తెలుస్తుంది, బట్ అంత పూర్తిగా కారు అంతా నుజ్జైపోవడం ఏంటి, అంత భయంకరంగా జరగడం ఏంటి, అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అక్కడ? అండ్ కారులో ఉన్న వాళ్ళు ఎలా తప్పించుకోగలిగారు దీని నుంచి? మహబూబ్ నగర్ సంబంధించినటువంటి నేషనల్ హైవే NH-44 సంబంధించినటువంటి ఈ యొక్క దివిటిపల్లి స్టేజ్ దగ్గర ఈ యొక్క ఘోర సంఘటన అయితే చోటు చేసుకుంది. రాత్రి సమయంలో సుమారు 3 గంటల ఆ ప్రాంతంలో కూడా ఈ యొక్క సంఘటన జరిగినట్టుగా పోలీసులు అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారుగా ఆ యొక్క సమయంలోనే అక్కడ దివిటిపల్లి స్టేజ్ దగ్గర నేషనల్ హైవేకి సంబంధించినటువంటి అథారిటీకి సంబంధించిన అధికారులు కూడా రోడ్డు పనులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గత 2-3 నెలలుగా ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం ఏదైతే జరుగుతుందో నేషనల్ హైవేకి సంబంధించినటువంటి దివిటిపల్లి స్టేజ్ దగ్గర ఆ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నటువంటి సందర్భంలో కూడా ఎక్కువ శాతం అయితే అక్కడ ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు అక్కడ బ్రిడ్జి నిర్మాణం సంబంధించినటువంటి పనులు ఏదైతే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే రాత్రి హైదరాబాద్ నుంచి అటు బెంగళూరుకి వెళ్తున్నటువంటి ఏదైతే డీసీఎం ఏదైతే ఉందో లోకల్కి సంబంధించినటువంటి డీసీఎం ఆ వెళుతున్న సందర్భంలోనే అటు వెనకాల వస్తున్నటువంటి కారు ఏదైతే ఉందో కారు కూడా డీసీఎంని క్రాస్ చేసి వెళ్తున్నటువంటి సందర్భంలోనే డీసీఎం రోడ్డు పైన, అంటే అక్కడ ఉన్నటువంటి ఈ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి పనులు జరుగుతుందో పక్కకు ఆల్టర్నేషన్ గా ఒక రోడ్ ఏర్పాటు చేశారు. ఆ రోడ్డు హైవే మీదకి వెళ్తున్నలోనే కొద్దిగా ఒక మోస్తరు కూడా ఆ క్రాసింగ్ లో ఉంటుంది. ఆ క్రాసింగ్ లో వెళ్తున్న సందర్భంలోనే కారు పక్కల నుంచి వెళ్తుంటేనే డీసీఎం సంబంధించినటువంటి వేగంతో వెళుతున్నటువంటి డీసీఎం పడనికే, ఆ కారు పైన పడనికే ఒక సందర్భంలోనే కారులో నుంచి ఉన్నటువంటి 4 వ్యక్తులు గమనించి అప్రమత్తతోనే ఇక్కడ ఏదో మన పైన పడుతున్నటువంటి సందర్భం అయితే ఉందని చెప్పేసి వెంటనే అలర్ట్ కావడంతో కూడా ఆ 4లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వెంటనే కారుని అక్కడే స్టాప్ చేసేసి వెంటనే ఆ కారు నుంచి తప్పించుకోవడం అయితే జరిగింది. శివాజీ, అంటే డీసీఎం వాహనం పడిపోయింది అంటున్నారు, కారు అంతా నుజ్జైపోయింది. కాకపోతే మీరు చెప్తున్నట్లుగా అయినా సరే అది ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అసలు? అంటే పక్కన వెళ్తున్న సమయంలో డీసీఎం వాహనం ఎందుకు అలా పడిపోయింది, అండ్ పడ్డా సరే అంత గందరగోళం ఎలా జరిగింది? ఇంకొంచెం మాకు కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మోర్ క్లియర్లీ? అంటే పూర్తిగా డీసీఎం పక్క నుంచి కూడా వెళుతున్నటువంటి సందర్భంలోనే కారు కూడా డీసీఎం పక్కల నుంచే వెళ్తున్నది. మరోవైపు రోడ్డు వెళ్తున్నటువంటి సందర్భంలోనే రోడ్డుకు కొద్దిగా క్రాస్ చేయాల్సి వస్తుంది రోడ్డు యొక్క నేషనల్ హైవే పైన. ఆ వెళుతున్న స్పీడ్ కూడా ఒకటి దీనికి ప్రమాదానికి కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రమాదంలో స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఆ వెహికల్ డీసీఎం అయితే ఉందో డీసీఎం
స్టీరింగ్ తిప్పేస్తున్న సందర్భంలో కూడా రోడ్డు కదా ఒకవైపు అంటే రైట్ సైడ్ కొద్దిగా డౌన్ గా, లెఫ్ట్ సైడ్ కొద్దిగా హైటులో ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు వెంటనే ఆ యొక్క కొంత బెండ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది DCM. ఆ సందర్భంలోనే ఆ DCM బెండ్ అయినటువంటి ఆ వెహికల్ కొద్దిగా క్రాస్ అవుతున్నటువంటి సందర్భంలోనే స్పీడ్ లో కింద పడే అవకాశాలు కూడా ఉండేటువంటి సందర్భం అది. ఆ సందర్భంలోనే వెంటనే ఆ పక్కనే కారు వెళ్తుంది కాబట్టి కారులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా DCM పడిపోతుంది అన్నటువంటి సందర్భాన్ని గుర్తించి ఇది ఎక్కడో ప్రమాదం జరుగుతుంది, మనం తప్పించుకోవాలనేటువంటి ఆలోచనతోనే అక్కడ వెంటనే కారును అక్కడ ఆపేశారు. వెంటనే పడుతున్నలో కారులో నుంచి 4 వ్యక్తులు తప్పించుకోవడానికి ఈ యొక్క ప్రమాదంలో 4 కూడా ప్రాణాపాయం నుంచి కూడా బయటపడిన పరిస్థితి. వెంటనే ఆ స్పీడ్ లోనే DCM కారు మీద పడడం, వ్యక్తులు తప్పించుకున్న DCM పడిపోవడంతో అక్కడే కారు నుజ్జు కావడం అనేటువంటిది స్పష్టంగా మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. దీనిపైన కూడా అసలు DCM ఒరుగుతుండడం ఈ యొక్క అంటే ప్రమాదానికి ప్రధాన కారణము DCM వెళ్తున్నటువంటి వల్ల ఒరిగికి కారు పైన పూర్తిగా పడడంతో ఈ యొక్క ప్రమాదం అయితే జరిగినటువంటి సంఘటన చెప్తున్నారు. కారులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇదే కారు ఉన్నటువంటి 4 వ్యక్తులు కూడా ఈ DCM వెళ్తున్న సందర్భంలోనే మేము పక్కలో వెళ్తున్నాము, ఆ పక్కలో వెళ్తున్న సందర్భంలోనే DCM ఒరిగి మా మీద పడడం, ఈ ప్రమాదాన్ని గుర్తించి మేము వెంటనే కారును ఆపి బయటికి వెళ్ళిపోవడంతో ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఆ ఎక్కువ వెయిట్ ఉండడంతో ఆ DCM కారు పైన పడడంతో నుజ్జు కావడానికి కారణం అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి